ఈ రోజు పుల్లగా లొట్టలేసుకుంటూ తినే కమ్మటి గోంగూర రొయ్యల ఎగురు ఎలా చేయాలో చూద్దాం. ఇలాగ రొయ్యల కడుపులో ఉన్న పేగుల్ని ఇలా తీసేసుకోవాలా, లేదంటే చేదొస్తాయి. సో శుభ్రంగా గల్లుపు, నిమ్మరసం, పసుపు వేసి 1-2 సార్లు శుభ్రం చేసుకుని సాల్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలా. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర ఆరంగా కడుక్కొని స్టవ్ పైన పాన్ పెట్టి 3 పచ్చిమిర్చిని విరిచిన ముక్కలు, గోంగూర టమాటాలను కట్ చేసిన ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా మగ్గించుకొని చల్లార్చి మిక్సీ గిన్నెలోకి తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో పాత్ర పెట్టి ఆయిల్ వేసి రొయ్యలను వేసి ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో పాత్ర పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరిగిన 2 ఎర్రగడ్డ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం పసుపు, కారం, ధనియా పొడి వేసి కలిపి రొయ్యలను వేసి 1 మినిట్ మగ్గాక గోంగూర పేస్ట్ వేసి కలపాల. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి సాల్ట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని గరం మసాలా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోండి.